హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఫోక్ సింగర్ టీం. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సింగర్ సుగుణమ్మ, జగన్ వికారాబాద్ డోలక్ అండ్ డప్పు సంజీవ గారు అండ్ డప్పు సందీప్ గారు ఉన్నారు. సో వీళ్ళతోటి అల్టిమేట్ సాంగ్స్ అనేది మనం వినబోతున్నాము. నమస్తే. సో ఫస్ట్ దేవుని పాటతోటి స్టార్ట్ చేయండి. ఏం పాట పాడతారు మా కోసం? దేవుని పాట. ఏ పాట? ఉయ్యాల ఉయ్యాల, అది కూడా స్టార్ట్ చేయండి అమ్మా. రెండు కొడుకుల దండ వెయ్యాల యారాజు పంపిండే వెయ్యాల, రెండు కొడుకుల దండ వెయ్యాల యారాజు పంపిండే వెయ్యాల, మాడల దేవికి వెయ్యాల మల్లన్న పంపిండే వెయ్యాల, మాడల దేవికి వెయ్యాల మల్లన్న పంపిండే వెయ్యాల, మల్లన్న గాడమ్మ వెయ్యాల గొల్లన్న వండుడే వెయ్యాల, మల్లన్న గాడమ్మ వెయ్యాల గొల్లన్న వండుడే వెయ్యాల, గొల్లల్ల వండుడే వెయ్యాల గోపాల కృష్ణుడే వెయ్యాల, గొల్లల్ల వండుడే వెయ్యాల గోపాల కృష్ణుడే వెయ్యాల, మూడు కొడుకుల దండ వెయ్యాల యారాజు పంపిండే వెయ్యాల, మూడు కొడుకుల దండ వెయ్యాల యారాజు పంపిండే వెయ్యాల, మాడల దేవికి వెయ్యాల మల్లన్న పంపిండే వెయ్యాల, మాడల దేవికి వెయ్యాల మల్లన్న పంపిండే వెయ్యాల, మల్లన్న గాడమ్మ వెయ్యాల గొల్లల్ల వండుడే వెయ్యాల, మల్లన్న గాడమ్మ వెయ్యాల గొల్లల్ల వండుడే వెయ్యాల, గొల్లల్ల వల్లుడే వెయ్యాల గోపాల కృష్ణుడే వెయ్యాల, గొల్లల్ల వల్లుడే వెయ్యాల గోపాల కృష్ణుడే వెయ్యాల, నలుగు కొడుకుల దండ వెయ్యాల యారాజు పంపిండే వెయ్యాల, నలుగు కొడుకుల దండ వెయ్యాల యారాజు పంపిండే వెయ్యాల, మాడల దేవికి వెయ్యాల మల్లన్న పంపిండే వెయ్యాల, మాడల దేవికి వెయ్యాల మల్లన్న పంపిండే వెయ్యాల, మల్లన్న గాడమ్మ వెయ్యాల గొల్లల్ల వండుడే వెయ్యాల, మల్లన్న వెయ్యాల గొల్లల్ల వండుడే వెయ్యాల, గొల్లల్ల వల్లుడే వెయ్యాల గోపాల కృష్ణుడే వెయ్యాల, గొల్లల్ల వల్లుడే వెయ్యాల గోపాల కృష్ణుడే వెయ్యాల, గోపాల కృష్ణుడే వెయ్యాల. చాలా బాగా పాడిర్రు, చాలా బాగుంది. సో ఫోక్ సింగర్ అనేసరికి ఒక రికగ్నైజేషన్ మూవీస్ కున్నంత ఉండకపోవచ్చు, కానీ ఊర్లలో ఇదంతా బాగా పాడతారు. సో మీరు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? అంత రికగ్నైజేషన్ నిజంగా ఇంకా స్టూడియో ముందు వాడాలి కాయసాను 8 ఏళ్ళ నుంచి ఇట్లనే వాడుతున్నా. ఇంకోటి, మీ పాట వేరే వాళ్ళు తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నాం సార్. ఏమైంది అసలు? స్టోరీ ఏంది? పాడక ఇట్లా వాడుకో మా దగ్గరకు వచ్చి ఇంటర్ తీసుకున్నారు, తీసుకొని అన్ని 300 సముకు పుల్ల శనిగేసేళ్ళది నా పాటని అన్ని పోయినాయి. 60-70 పాటలు తీసుకొని అమ్ముకున్నారు. అదే ఇమ్లవాడలు లక్ష్మణ్ లావణ్య అదే దినేష్ వాళ్ళంతా అమ్ముకున్నారు. అడిగిన కూడా కానీ మళ్ళీ పాటను మార్చిండ్రు. అంటే దీనికి మనకు రిటర్న్ గానీ మన కాపీ రైట్స్ అనేవి ఉండవు కాబట్టి ఎవరన్నా కూడా వాడొచ్చు అనేలాగా ఫోక్ సింగర్ అయిపోయింది కదా. సో మీరు కూడా వేరే దగ్గర నుంచి వాడతారా, లేకపోతే మీరు ఎట్లా తయారు చేస్తారు? లేదు, మేము చేనులో వాడతాం కదా, చేనులో వాడే పాటలు. అంటే వేరే వాళ్ళది సొంతంగా ఎట్లా రాసుకుంటారు? రాసుకొని నేను ఎప్పుడు అది వాడుకొని కూర్చుంటా. అంటే ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా టాస్క్ ఇస్తే చేయగలుగుతారా? పాట గిత్త వస్తే దానికి కడతాను, ఈ కాయ కడతా. ఇప్పుడు నా పేరు ప్రదీప్, నా పేరు మీద మీరు పాట పాడగలుగుతారా? చేస్తాను. ఒకటి వాడండి. రేవంత్ రెడ్డి వినాలంత విన్నా వాడినామంట. అంటే నీ పాట నీ వాడమన్నా ఇంటికి పోయినా కాయ కట్టినా నేను నిద్రపోను. అచ్చా, ఇప్పుడు అంతే కదా సార్.